నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి. పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు కాంగ్రెస్ నాయకులు. దీపావళి కానుకగా అమల్లోకి సూపర్ 6 ఉచిత సిలిండర్ల పథకం. దీపం 2 పథకానికి 2684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మోదీ క్లారిటీ. జాతీయ ఐక్యత దినోత్సవం రోజు పవర్ఫుల్ స్పీచ్. గూగుల్ క్లౌడ్ సీఈఓ వైస్ ప్రెసిడెంట్లతో మంత్రి లోకేష్. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీపం 2 పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ 6 హామీల్లో భాగంగా ఇచ్చిన ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేశారు. బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు. ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అయ్యే 2684 కోట్ల ఖర్చుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం పెట్రోలియం సంస్థలకు చెక్కు అందజేసింది. 2684 కోట్ల మంజూరుకు అంగీకారం తెలుపుతూ మొదటి సిలిండర్ కు ఖర్చు అయ్యే 894 కోట్లు పెట్రోలియం సంస్థలకు అందించింది. దీపం 2 పథకంలో భాగంగా ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు అందించనుంది. ఏడాదికి 3 విడతల్లో ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది. 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారుల సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది. కేంద్రం ఇచ్చే 25ల రాయితీ పోను మిగిలిన 25 రూపాయల రాయితీ పోను మిగిలిన 876లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం అమలుకు ప్రతి ఏటా 2684 కోట్లు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్ధిదారు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్ధిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్ధిదారు మంగాతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అనేది ఇదే, ఇంతకన్నా ఎక్కువ లేదు. మీకు ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉండాలి, ఒక తెల్ల కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. వీటిని అనుసంధానం చేసుకుని, ఎందుకంటే మొట్టమొదటిసారి ఈ స్థాయిలో ఇటువంటి కసరత్తు జరుగుతోంది కాబట్టి మాకున్న డేటాబేసు, ఆయిల్ కంపెనీస్ దగ్గర ఉన్న డేటాబేసు 2 అనుసంధానం చేసుకుని ప్రతి ఇంటికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా మా శాఖ నుంచి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతున్నాం. 29వ తారీఖు నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఆ కంపెనీస్ కనీసం 24 నుంచి 48 గంటలు కావాలి మాకు డెలివరీ చేయడానికి కోరారు. కాబట్టి 29వ తారీఖు నుంచి, ఈ నెల 29వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభమై 31వ తారీఖున మేము డెలివరీస్ చేస్తాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక కార్యక్రమం చేసి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించుకుని చేస్తాం. అర్హత ఉన్న ప్రతి వ్యక్తి ఎవరైతే సిలిండర్ కోసం బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ బుకింగ్ కన్ఫర్మ్ అవగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇమ్మీడియట్గా ఒక SMS వెళ్తుంది. మీకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మీకు ఒక గ్యాస్ సిలిండర్ నమోదైంది, వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫలానా తేదీన మీకు డెలివరీ అవబోతుంది అనేది స్పష్టమైన SMS వెళ్తుంది. ఈ 3 ఆయిల్ కంపెనీస్తో మాకు జరిగిన చర్చల్లో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే 24 గంటల నుంచి 48 గంటల లోపు డెలివరీస్ పూర్తవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొంచెం సమయం పడుతుంది కాబట్టి 48 గంటలు అన్నారు. పట్టణాల్లో మాత్రం 24 గంటల్లోనే వీళ్ళు అందిస్తామని చెప్పారు. అందించిన
క్షణం నుంచే 48 గంటల లోపు ఎవరైతే బుకింగ్ చేసుకున్నారో వాళ్ళ ఖాతాల్లోకి ఇమీడియట్గా అమౌంట్స్ జమ అయిపోతాయి. అక్టోబర్ 31వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు లోపు ఈ మొదటి సిలిండర్ ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు ఎందుకు కల్పించామంటే కొన్ని గృహాల్లో ఖాళీ సిలిండర్ లేకపోతే అనవసరంగా తొందరపడి మీరు తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ 4 నెలల్లో మీరు ఎప్పుడైనా కూడా మీరు మార్చి 31వ తారీఖు లోపు, అంటే ఆర్థిక సంవత్సరం ఈ మార్చి 31 తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఎప్పుడైనా మీరు నమోదు చేసుకోవచ్చు. మీకు ఆ గ్యాస్ బుకింగ్ చేసుకోగానే మీకు ఆ డెలివరీ చేస్తాం. అదేవిధంగా రెండవ విడత ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై 31వ తారీఖు వరకు ఆ సమయంలో కూడా, ఎందుకంటే సంవత్సరానికి మనం 3 సార్లు ఇస్తున్నాం కాబట్టి 4 నెలలు దాన్ని విభజించుకుని మొదటి 4 నెలలు అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 31 జూలై వరకు రెండో సిలిండర్ కోసం, అంటే ఆ సంవత్సరంలో మొదటి సిలిండర్ కోసం ఎవరైనా కూడా బుక్ చేసుకోవచ్చు ఆ టైంలో. దాని తర్వాత ఆగస్ట్ 1వ తారీఖు నుంచి నవంబర్ 30 తారీఖు వరకు. చివరిది మూడోది డిసెంబర్ 1వ తారీఖు నుంచి మార్చి 31 తారీఖు వరకు. అందులో ఉన్న మీరు ఈ 1967కి మీరు టోల్ ఫ్రీ నెంబర్కి మీరు నమోదు చేసుకుంటే ఇమీడియట్గా స్పందిస్తాం. మా శాఖ నుంచి మేము SMS మీరు రిజిస్టర్ చేసుకోగానే మీకు SMS కూడా పంపిస్తాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. 149వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ గురువారం గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వద్ద నివాళులర్పించారు. ఈసారి జాతీయ ఐక్యతా దినోత్సవం రోజు దీపావళి పండుగ వచ్చిందని పీఎం మోదీ అన్నారు. దేశంలో 1 నేషన్ 1 ఎలక్షన్ నిజమవుతుందని ఆయన తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఒకేసారి ఎన్నికలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ రాజకీయాల కోసం కొన్ని శక్తులు జాతీయ ఐక్యతను బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నాయని, ఈ అర్బన్ నక్సల్ కూటమిని గుర్తించి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో 1 నేషన్ 1 సివిల్ కోడ్ అడుగులు వేస్తుందని చెప్పారు. ఇది సెక్యులర్ సివిల్ కోడ్ అని ఆయన అన్నారు. దీపావళి దేశాన్ని వెలిగించడమే కాకుండా ప్రపంచ దేశాలతో అనుసంధానిస్తుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో దీపావళిని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370ని బీజేపీ రద్దు చేసిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. గత ప్రభుత్వాలు వివక్ష పూరితంగా విధానాలు, ఉద్దేశాలతో జాతీయ ఐక్యతను బలహీనపరిచాయని దుయ్యబట్టారు. भारत माता की, भारत माता की, भारत माता की। सरदार साहब की ओजस्व वाणी स्टैच्यू ऑफ यूनिटी के समीप ये भव्य कार्यक्रम एकता नगर का ये विहंगम दृश्य और यहां हुई शानदार परफॉर्मेंसेस, ये मिनी इंडिया की झलक, सब कुछ कितना अद्भुत है। वन पावर ग्रिड से, वन नेशन, वन राशन कार्ड से गरीबों को मिलने वाली सुविधाओं को एक साथ जोड़ दिया। భారీ పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ కంపెనీ క్యాంపస్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, వికాస్ కోలే వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ నెట్వర్కింగ్ రావ్ సూరపు వికాస్ కోలే వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ నెట్వర్కింగ్ రావ్ సూరపునేని, వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ తోట, వైస్ ప్రెసిడెంట్ గూగుల్ మ్యాప్స్ లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆన్లైన్ రీసెర్చ్, క్లౌడ్ కంప్యూటరింగ్, డిజిటల్ అడ్వైజరింగ్ తో తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని తెలిపారు. ఏఐ, అటానమస్ టెక్నాలజీలో వెంచర్లతో పురోభివృద్ధి సాధిస్తోందని చెప్పారు. ఏడాది అక్టోబర్ నాటికి అల్ఫాటెప్
ఏడాది అక్టోబర్ నాటికి అల్ఫాబెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారుగా $2.01 ట్రిలియన్ ఉందని తెలిపారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ గా తయారవుతుందని తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పీపీపీ మోడ్లో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన ప్రాంతమన్నారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఏ ఆధారిత ఈ గవర్నెన్స్ స్టార్ట్ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. The windmills also get manufactured there, so it's a very vibrant ecosystem in that sense. Then we have one district which is called Prakasham, focused only on biofuels to augment all India's energy requirement. So that's going to be a big thrust area. That's being spearheaded by the Ambanis. Yes. And this decision support system at a city government. సమిష్టి సహకారంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించా ఉద్యోగ విరమణ కార్యక్రమంలో సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంప్లే అధికారులు ఉద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారని సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంప్లే తెలిపారు. ప్రస్తుతం సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో అదనపు సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తున్న నాగయ్య కాంప్లే బుధవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో ఆ శాఖ పూర్వ కమిషనర్ హనుమంతరావు, ప్రస్తుత కమిషనర్ హరీష్ అధికారులు ఉద్యోగుల ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమాచార శాఖ అదనపు సంచాలకులు నాగయ్య కాంబ్లే మాట్లాడుతూ తన 39 ఏండ్ల ఉద్యోగ జీవితంలో డివిజన్ పౌర సంబంధాల అధికారి నుండి అదనపు సంచాలకుల వరకు వివిధ హోదాలలో పలు జిల్లాల్లో పనిచేశానన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరవేసే క్రమంలో అటు అధికారులు ఇటు మీడియాను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగనన్నారు. ఐఎన్పిఆర్ కమిషనర్ హరీష్ మాట్లాడుతూ సమాచార శాఖలో సుదీర్ఘకాలం పాటు విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను కఠిన పరిస్థితులను ఎదుర్కొని ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా ముగించడం గొప్ప విషయమన్నారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం చేశారని కొనియాడారు. నిబద్ధత, అంకిత భావంతో బాధ్యతాయుతంగా సమాచార శాఖకు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. భవిష్యత్తులో శాఖకు ఏవైనా సలహాలు, సూచనలు అవసరమైతే సంప్రదిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ, ఈడీ కిషోర్ బాబు, సంయుక్త సంచాలకులు డిఎస్ జగన్, కన్నెగంటే వెంకటరమణ, డి శ్రీనివాస్, ఉషా సంచకులు వై వెంకటేశ్వరులు, ప్రసాద్, హష్మి, సమాచార శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తెలంగాణ బీసీ కమిషన్ బహిరంగ విచారణ 3వ రోజులో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు జరిగింది. ఇందులో దాదాపుగా 800 మంది వరకు పాల్గొన్నారు. ప్రజలు, వివిధ కుల సంఘాలు మరియు రాజకీయ నాయకులు తమ తమ దరఖాస్తులను సమర్పించడం జరిగింది. జిల్లాల వారీగా అందిన దరఖాస్తులు సంగారెడ్డి 65, మెదక్ 26, సిద్దిపేట 5, మొత్తం 96 వినతులు, సలహాలు, సూచనలు అఫిడవిట్ రూపంలో కమిషన్ కి సమర్పించారు. ఈ వినతులలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఏబిసిడి గ్రూపుల వారీగా రిజర్వేషన్లను కల్పించాలని, మొత్తంగా బీసీలకు జనాభా దామాషాలో రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించారు. కొన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లేనందున వారికి అవకాశం కల్పించాలని కోరారు. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లతో పాటు వివిధ కుల సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను, వెనుకబాటుతనాన్ని కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. బహిరంగ విచారణ అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ జి నిరంజన్ మీడియా సమావేశంలో నేటి పబ్లిక్ హియరింగ్ వివరాలను వెల్లడించారు. ఇంకా తమ వినతులను సమర్పించాలనుకున్న వారు కమిషన్ కార్యాలయానికి నేరుగా గాని లేదా పోస్టులో గాని పంపవచ్చని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మరియు జిల్లా బీసీ సంక్షేమ అధికారి మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం ముగించుకుని బీసీ కమిషన్ హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు. తిరిగి శుక్రవారం రోజున కరీంనగర్ లో బహిరంగ విచారణ చేపట్టడం జరుగుతుంది.
శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల మరియు మాజీ సభ్యుల సౌకర్యార్థం నూతన కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణంపై ఈ రోజు శాసనసభ భవనంలోని సభాపతి ఛాంబర్లో సమీక్ష సమావేశం పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు, పర్యాటక శాఖ ఎండి ప్రకాష్ రెడ్డి, రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు ఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్ స్థలం కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. త్వరితగతిన డిజైన్ రూపొందించాలని ఆర్ఎండ్బి శాఖ అధికారులను ఆదేశించిన స్పీకర్, చైర్మన్, మంత్రులు రాజస్థాన్, ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ల పనితీరును పరిశీలించి రిపోర్టు తయారు చేయాలని లెజిస్లేచర్ సెక్రటరీ గారికి సూచించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కాన్స్టిట్యూషన్ క్లబ్ ను సొసైటీగా రిజిస్ట్రేషన్ చేయాలని లెజిస్లేచర్ సెక్రటరీ గారిని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి శ్రీధర్ సభ్యులకు అన్ని వసతులు సౌకర్యాలు ఉంటూ తెలంగాణ కాన్స్టిట్యూషన్ క్లబ్ దేశంలో ఒక మోడల్ గా ఉండే విధంగా ఆర్కిటెక్చర్ సంస్థల ద్వారా డిజైన్ రూపొందించాలని సూచించిన స్పీకర్ ప్రసాద్ కుమార్. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని నందనవనంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్న వారిని తక్షణం ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్, నందనవనంలో ఉన్న ఇండ్ల సమస్య కేటాయింపుపై అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ డి దివ్య, ప్రస్తుత రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పనిచేసిన డాక్టర్ ఎస్ హరీష్, కె శశాంక్ తదితరులు పాల్గొన్నారు. నేపథ్యంలో దృష్ట్యా ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేసిన దక్షిణ మధ్య రైల్వే దీపావళి మరియు చెత్ పూజా పండుగల సీజన్ దృష్ట్యా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తదనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని సజావుగా మరియు క్రమబద్ధంగా నిర్వహించడానికి అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రయాణికుల డిమాండ్లను తీర్చడానికి జోన్ వివిధ గమ్యస్థానాల మధ్య 850 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో 620 ప్రత్యేక రైళ్లు నడపబడ్డాయి. ఈ సందర్భంగా పండుగ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి దక్షిణ మధ్య రైల్వే చేసిన ఏర్పాట్ల గురించి వివరించడానికి ఈ రోజు అనగా 30 అక్టోబర్ 2024న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మీడియా ప్రతినిధుల పర్యటనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి శ్రీ ఏ శ్రీధర్, సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీ బాలాజీ కిరణ్ మరియు సికింద్రాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ శ్రీమతి దేబష్మిత చటోపాధ్యాయ పాల్గొన్నారు. ప్రజల భద్రత కోసం రైళ్లలో లేదా స్టేషన్లలో ఏవేని టపాసు లేదా ఏవేని అనుమానాస్పద వస్తువు, ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు, మండే స్వభావం గల వస్తువును ప్రయాణికులు గమనించినట్లయితే రైల్వే వారు అవసరమైన చర్యలను తీసుకునే నిమిత్తం వెంటనే సమీపంలో గల రైల్వే సిబ్బందికి తెలియజేయవచ్చని లేదా సెక్యూరిటీ హెల్ప్ లైన్ నంబర్ 139కి కాల్ చేయగలరని దక్షిణ మధ్య రైల్వే కోరుతోంది. దక్షిణ మధ్య రైల్వే రైళ్లలో ప్రయాణికులకు సురక్షితమైన మరియు ఇబ్బంది లేని రైలు ప్రయాణాన్ని నిర్ధారించడానికి రైలు ప్రయాణికుల సహకారాన్ని కోరుతోంది. ప్రభుత్వ నిబంధనలు పాటించని బాణాసంచా వ్యాపారులు విజయనగరం జిల్లా గజపతి నగరం పరిధిలో ప్రభుత్వ లైసెన్స్ తో విక్రయిస్తున్న బాణాసంచా వ్యాపారులు నాసిరకం బాణాసంచాను అధిక రేట్లకు విక్రయిస్తున్న బాణాసంచా వ్యాపారులు విశాఖ రెడ్నం గార్డెన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన బ్రాంచి అగ్ని ప్రమాదం
వినియోగదారులకు సేవలు అందించే విభాగం పూర్తిగా అగ్నికి ఆహుతి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న SBI 9 కౌంటర్లు, 2 ఛాంబర్లు అగ్నికి ఆహుతి. పూర్తిగా దగ్ధమైన ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్న ఫైర్ అధికారులు. గాంధీ భవన్ లో ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ MPB హనుమంతరావు, MP అనిల్ యాదవ్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరొందారు. దేశం సురక్షితంగా ఉండాలని ఉగ్రవాదుల తూటాలకి ఇందిరాగాంధీ బలయ్యారు. రాష్ట్ర ప్రజలకు TRS అధినేత కేసీఆర్ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలని తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. జీవో 29, తెలంగాణ స్పెషల్ పోలీస్, ఇలా అన్నిటిలో రేవంత్ ది నెగటివ్ మైండ్ సెట్. చిల్లర మల్లర చేష్టలు మానుకో రేవంత్ అనే, పాలన చేతకాక పిచ్చి మాటలు మాట్లాడుతున్నావని, అడ్డు అదుపు లేకుండా అహంకారంతో వ్యవహరిస్తే రేవంత్ ను ప్రకృతి చూసుకుంటుందని ప్రశ్నించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. పండగ రోజు కూడా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీకి ట్వీట్ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, తప్పుడు ప్రచారం చేసిన పత్రికపై చర్యలు తీసుకోండి. ఎంపీ చామల ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైన వార్తా కథనం రాసిన నమస్తే తెలంగాణ దినపత్రికపై తగిన చర్యలు తీసుకోవాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డీజీపీ జితేందర్ గారికి ట్వీట్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. మీడియా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇటువంటి వార్తలు రాస్తున్నారని, ఇలాంటి తప్పుడు వార్తలు రాయకుండా చూడాలని, అసత్య వార్తలు రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్తశుద్ధితో పాలన అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ 4th సిటీతో ఒక అద్భుతమైన నగరంగా హైదరాబాద్ ను ఈస్ట్ సైడ్ అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ హయాంలో జరగని అభివృద్ధి ఈ 10 నెలల్లోనే మా ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేక ఎటువంటి విష ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్న పత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. గాంధీ భవన్ లో ఇందిరాగాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించిన PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ MPB హనుమంతరావు, MP అనిల్ యాదవ్, PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రపంచంలోనే ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరొందారు. దేశం సురక్షితంగా ఉండాలని ఉగ్రవాదుల తూటాలకి ఇందిరాగాంధీ బలయ్యారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న హయాంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఆమెని అనుసరిస్తూ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. PV నరసింహారావు, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ మంచి స్నేహితులన్నారు.